కష్టపడే అమ్మాయిలు పొరపాటున కొంచెం అందంగా ఉన్నా లోకానికి ఆ అందం వెనుకున్న కళ, కష్టం, కసి, కన్నీళ్లు కనిపించవు. అంతా ఆ అందం వల్లే వచ్చాయనుకుంటారు. అసలు అందం అంటే ఏంటి? అది రూపము, రంగు, అలంకారము కాదు. ఏ ఒక్కరి జడ్జ్మెంట్, అభిప్రాయము కాదు. ఒక కవి వర్ణనో, చిత్రకారుడి బొమ్మో కాదు. మరేంటది? అందం అంటే గుణం. అమ్మాయి నా ఇంటి చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్. దాని బదులు నీది కష్టపడే తత్వం, నీలో కరుణ ఉంది, నీకు ధైర్యం ఎక్కువ, నువ్వు తెలివైన దానివంటే నాకు సంతోషం. అడ్రస్ అస్ బై అవర్ క్వాలిటీస్. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి, అందం కాదు. మదర్ తెరెసా అంటే కరుణ, అందం కాదు. ఐన్ రాండ్ అంటే తత్వం, అందం కాదు. సరస్వతి అంటే విద్య, దుర్గా అంటే ధైర్యం, గౌరీ అంటే తపస్సు, లక్ష్మి అంటే శుభం. ఇలా ఏ దేవతనైనా ఆమె క్వాలిటీస్ కోసమే పూజిస్తారు, ఆమె అందం కోసం కాదు. నీ గుణాలే నీ సంతకం అవుతాయి, నీ అందం కాదు. అందుకే ప్రపంచము మగాళ్ళలో కాదు, ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోగలగాలి. అలా అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనపడుతుంది. గుణాలతో నిండిన ఒక దేవతే దర్శనమిస్తుంది. సో సీక్ ఫర్ ద గాడెస్ ఇన్ యూ. గాడెస్ ఇన్